హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగా ఫ్రాన్స్ గోంగూర చేయబోతున్నానండి. దానికోసం అని చెప్పేసి ఈ ఫ్రాన్స్ అంతా తీసుకొచ్చేసి చక్కగా ఈ వైన్స్ అన్నీ కూడా తీసేసి వాష్ చేసుకున్న ఫ్రాన్స్ అండి. హాఫ్ కేజీ తీసుకొచ్చాను. దీనికి కావాల్సినవి ఏంటంటే పచ్చిమిర్చి ఒక 100 గ్రామ్స్, అలా గోంగూర వేస్తున్నాం కాబట్టి చక్కగా ఇదిగోండి ఒక 300 గ్రామ్స్ గోంగూర అయితే ఫ్రెష్గా తీసుకొచ్చాను. దీన్ని వాష్ చేసి పక్కన పెట్టేసాను అనమాట. అలాగే పచ్చిమిర్చి చూడండి ఒక 50 గ్రామ్స్ అలా ఉంటాయన్నమాట. ఆనియన్ ఒకటండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండి పెట్టేసామండి. ఎందుకంటే మనం చక్కగా ఈ గోంగూర పచ్చిమిర్చిని నూనెలో వేయించేసుకొని చల్లారిన తర్వాత మనం పేస్ట్ పట్టేసుకుంటాం అనమాట. ఇప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాం చూడండి. కొంచెం ఫస్ట్ పచ్చిమిర్చి వేయించాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి 50 గ్రామ్స్ చక్కగా ఇలా 2 పీసెస్ చేశాను అనమాట. వీటిని వేసేద్దాం. చక్కగా వీటిని కొద్దిసేపు నూనెలో వేయించుకోవాలండి. దగ్గర దగ్గర ఒక 50% కుక్ అయిన తర్వాత అప్పుడు మనం గోంగూర యాడ్ చేయాలన్నమాట. ఎప్పుడు మనం ఉడికించుకొని వేస్తాం కదండి, ఈసారి కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని దాన్ని వేస్తున్నాం అనమాట. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత మనము ఈ గోంగూరను కూడా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఇందాక నేను చూపించా కదండి, ఆ గోంగూరను కూడా దీనికి యాడ్ చేస్తున్నాం అనమాట. కొంచెం ఆడకుండా చక్కగా మనం దీన్ని వేయించేసుకోవాలి. ప్రాన్స్ కూడా అండి కొంచెం మనం నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి వాష్ చేసుకుంటే నీట్గా శుభ్రంగా అయిపోతాయి అనమాట. సిమ్లో పెట్టేద్దామండి. చక్కగా సిమ్లో పెట్టేసామంటే 2 కుక్ అయిపోతుంది. చక్కగా ఈ గోంగూర వేగిపోతే ఇంకేం ఉండదండి, అది త్వరగా అయిపోతుంది. తర్వాత ప్రాసెస్ కుక్ అవ్వాలంటే టైం పడుతుంది, కానీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటానికి టైం కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి త్వరగా అయిపోతుంది. ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట మన కర్రీ. ఇదిగోండి చక్కగా వేగిపోయింది అనమాట. చూసారు కదా, గోంగూర కూడా కలర్ చేంజ్ అయిపోయింది. మన పచ్చిమిర్చి కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చేసినాయండి. చక్కగా కుక్ అయిపోయింది అనమాట. దీని ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కొంచెం చల్లగా వరకు వెయిట్ చేశాను. తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసేసాము. మన గోంగూర చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల మనం వేరే ప్రాసెస్ చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసండి. గిన్నె పెట్టాను. గిన్నె పెట్టగానే కొంచెం అది హీట్ అవ్వగానే మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాము. చూడండి గిన్నె అంతా కూడా హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ ఒక నాన్ వెజ్ కాబట్టి అండి కొంచెం వేసుకుందాం. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుందాం. ఇలా కొంచెం మనం వాటర్ మిక్స్ చేయకుండా దగ్గరగా చేసుకుంటున్నాం కాబట్టి అండి కొంచెం కర్రీ కూడా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ డేకి ఉన్నా కానీ మనం తినేసేయచ్చు హ్యాపీగా. చూడండి ఇందాక నేను మీకు మీడియం సైజ్ ఆనియన్ చూపించా కదా, ఆనియన్ని ఆయిల్ వేసేస్తాం. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగాలి. ఇదిగోండి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అండి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ చాలా తక్కువ, ఓన్లీ పెద్ద టేబుల్ స్పూన్ అయితే హాఫ్ వేసుకోండి, చిన్న టేబుల్ స్పూన్ అయితే ఫుల్ వేసుకోండి. ఇదిగోండి నేనైతే హాఫ్ వేస్తున్నాను. చూసారు కదా, ఇది అంతే. మరీ ఎక్కువ వేసుకున్నామంటే ఈ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనం వేరే మసాలాలు ఏమి యూజ్ చేయం కాబట్టి అండి మనకు అల్లం వెల్లిపాయ టేస్టే వస్తుంది అన్నమాట కర్రీ అంతా కూడా. అందుకని కొంచెం చూసి వేసుకోండి తక్కువ. ఇప్పుడు ఇందులో పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. చూడండి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. చూసారా చక్కగా ఇది కూడా మనం వేసేసాము. దీన్ని కూడా మనం వేయించేసుకోవాలన్నమాట. ఆయిల్లో బాగా మగ్గిపోతాయి ఆనియన్స్ కూడా. అయితే ఈ కర్రీలో ఏంటంటే అండి మనం గోంగూర వేస్తున్నాం కదా, గోంగూర పులుపుదనం అనేది బాగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఒక చిన్న టమాటా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ టమాటాని ఏంటంటే కొంచెం నాకు ఏ కర్రీలో అయినా టమాటా వేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను యాడ్ చేస్తున్నాను. మీకు అదే ఆప్షనల్, ఒకవేళ వద్దనుకుంటే తీసేసేయండి, లేకపోతే లేదనమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ దీనికి నేను పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్, శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ మనము ఇందులో వేసేద్దాం. ప్రాన్స్ వేసేస్తున్నానండి. చక్కగా మనము ఇవన్నీ వేసాక తక్కువ టైం పడుతుందండి ఫ్రాన్స్ కుక్ అవటానికి కూడా, పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట. దీని మీద ఒక మూత పెట్టేసి ఇలా 1 minute తర్వాత మనం ఉప్పు కారాలు వేస్తే అవి పడతాయి అనమాట. చూసారా చక్కగా మంచిగా ఈ ఆయిల్లోనే చక్కగా మనం మగ్గిచ్చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే మనం చక్కగా మిక్సీ జార్లో మనం చల్లగా అయిపోయింది మన గోంగూరను పచ్చిమిర్చి అనమాట. ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదండి, అది అనేది చల్లగా అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాము. వాటర్ కానీ ఏమి యాడ్ చేయొద్దండి, జస్ట్ ఇలానే కొంచెం మెత్తగా పేస్ట్ అనమాట. ఇదిగోండి చెప్పా కదా, వాటర్ అనేది ఏం లేదు, జస్ట్ మనం పేస్ట్ లాగా వేసేసుకున్నాం అనమాట. మెత్తగా మంచి పేస్ట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను అండి. ఇదిగోండి చూసారు కదా మన ప్రాన్స్ కర్రీ చక్కగా ఇట్లా మనము వాటర్ అనేది యాడ్ చేద్దాం చెప్పా కదండి, అందులోనే వాటర్ వచ్చేస్తాయి. అందుకోసం అని చెప్పేసి
వాటర్ అనేది మనం అస్సలు యాడ్ చేసుకునే పని లేదనమాట ఫ్రాన్స్ కర్రీ చేసేటప్పుడు. చూసారా ఇవి మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట, తెలుస్తుంది కదండి. ఇప్పుడు దీనిలో కొంచెం మనము చిన్న టమాటా నేను వేస్తున్నానని చెప్పా కదా, ఆ టమాటాని అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. టమాటా పీసెస్ నేను యాడ్ చేసేస్తాను. ఇవి వేసాం కదా, చక్కగా ఇప్పుడు మనము ఇటు పెట్టేసి కుక్ చేసుకుంటాం. ఇప్పుడు మనము కారం యాడ్ చేస్తున్నాం అనమాట కొంచెం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి గోంగూరలో వేస్తామండి, అయినా కారం పడుతుంది, పట్టకుండా అయితే ఉండదు అనమాట. ఎందుకంటే ఆ గోంగూర పులుపుకి దానికి దీనికి కొంచెం మనం ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను, చిన్న టేబుల్ స్పూన్తో. చూడండి ఇదిగోండి, కారం వేసిన తర్వాత ఉప్పు అనమాట. ఉప్పు కూడా నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా వేస్తున్నాను, సరిపోతుంది. కొంచెం ఎక్కువే పడుతుంది పులుపు కాబట్టి చూసుకొని తర్వాత మళ్ళీ మనం మిక్స్ చేసుకుందామండి. ఇవన్నీ వేసాక ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. వాటర్ అనేవి యాడ్ చేయాలి, అవి గమనించారు కదా. వాటర్ అనేవి మనం అసలు కర్రీకి ఏమీ యాడ్ చేయలేదు అనమాట. చక్క దగ్గరికి గోంగూర ప్రాన్స్ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్. మసాలాలు కూడా ఏముండవు కాబట్టి చక్కగా అందరు తింటారనమాట, బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. చూసారు కదా టమాటా కూడా బాగా మగ్గిపోతుంది. టమాటా కూడా పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి, ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకుందామండి. అసలు ఇలా టేస్ట్ చూస్తేనే చాలా బాగుందండి కర్రీ. గోంగూర వద్దనుకున్న వాళ్ళు ఇలా కూడా తినొచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. చక్క దేనిలోకైనా ఓన్లీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని చేసుకున్న ప్రాన్స్ కర్రీ ఇది కూడా చాలా బాగుందండి. ఇప్పుడు దీనికి మనము ముందుగా పక్కన పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసేద్దాం. చూడండి చక్కగా పీసెస్ కూడా మంచి కుక్ అయిపోయినాయి, ఉడికిపోయిందండి మన ప్రాన్స్ కూడా, ఇబ్బంది ఏం లేదు. సో అందుకని ఇప్పుడు మనము గోంగూర వేసేస్తున్నాం. మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న గోంగూరని యాడ్ చేస్తున్నాం అండి. వాటర్ ఏం లేదు, చక్కగా దీన్ని కలుపుకొని మిక్స్ చేసుకొని కొంచెం ఆడకుండా దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ చక్కగా మనము కుక్ చేసుకోవటమే. కొంచెం గోంగూర కూడా మనం ఉడికిచ్చాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, కానీ కొంచెం దగ్గరగా మాడకుండా ఈ గోంగూర ఈ పులుపుదనం కూడా ఈ ప్రాన్స్కి వాటికి పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ అనమాట. ఇలా మంచి మిక్స్ చేసుకొని మనము కుక్ చేసుకోవటమే. కొంచెం వాటర్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే జార్లో మనం మిక్సీ పట్టాం కదా గోంగూరని, ఆ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులో మనం కలుపుకున్నామంటే సరిపోతుందండి. చూసారా గోంగూర కలిపాక మన కర్రీ ఇలా ఉందన్నమాట. కొంచెం మనం ఈ గోంగూరను కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవటం అనుకుంటే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వాటర్ యాడ్ చేసేసాం అనుకోండి. ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేసి చక్కగా ఈ వాటర్ కూడా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేస్తామంటే ఆ గోంగూర అనేది కూడా అన్నిటికీ పట్టేస్తుంది అనమాట. ఇదిగోండి జార్లో వాటర్ యాడ్ చేసా, కొంచెం గ్రేవీ వస్తుంది వాటర్ యాడ్ చేసుకుంటే, కర్రీ కూడా దగ్గరగా ఉంటుంది అనమాట. చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇంకా లిడ్ పెట్టేసి మనం ఇలా వదిలేసామంటే అండి చక్కగా మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత మీరు టేస్ట్ చేశారంటే ఆ పులుపు ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఇవ్వండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అనమాట. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేసింది. చూసారు కదా రెడీ అయిపోయిందండి మన కర్రీ. చక్కగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండి, ఈ కొత్తిమీర అనేది కూడా ఆప్షనల్ అనమాట, బట్ వేసుకుంటే బాగుంటుంది. గోంగూరకి తప్పకుండా వేసుకోండి. ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదిగోండి వేసాక ఒకసారి కలిపేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు మనం గోంగూరని ఏంటంటే కొంచెం వేయించి వేసాం కదా, ఆ కమ్మదనం భలే డిఫరెంట్గా బాగుందనమాట. ఇదిగో చూసారు కదండి మన గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్టీగా. స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో ఎంజాయ్ చేయటమండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారండి పచ్చి రొయ్యలు గోంగూర అనమాట, చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా అదిరిపోయిందండి. మీరు కూడా వీడియో మొత్తం చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.